Follow this man because he's the best man. స్క్వేర్ దగ్గర ఎందుకు మరి ఈరోజు పోలీసు ప్రొటెక్షన్ ఉంది? Number one India, yeah. India number one. Okay, thank you. Shahrukh Khan? Yeah. India Zindabad. Zindabad India. Namaste Shahrukh Khan. చాలా మంది కనిపిస్తారు పాపం. అబ్దుల్ అహ్మద్ ఎస్బి సఖా. మర్హబా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు ఈజిప్ట్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎక్సైటింగ్గా ఒక ఆటో అయితే తీసుకున్నాను. Tahrir Square? Okay. Yeah? How much? 1 minute. No English. No English. عرفنا كذا بس تشوفهم رايحين فين. How much? Can you ask him how much? وين يروح؟ Square, Tahrir Square. يروح ميدان التحرير. 100 అంటాడు. లెట్స్ గో. మనోడికి పెద్దగా నేను చెప్పేది అర్థం అవ్వట్లేదు. No English. నో ఇంగ్లీష్. యా దట్స్ India. ఇండియా. ఎస్ ఇండియా. India number one. నెంబర్ 1 ఇండియా. యా India number one. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఈ ఆటోలో రైడ్ అయితే ఎక్సైటింగ్ ఉంది. ఈజిప్ట్ లో మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ అన్ని కూడా చాలా బిజీగా ఉన్నాయి, బట్ స్ట్రీట్స్ మటుకు అసలు వెరీ వైబ్రెంట్ ఉన్నాయి. واحدة تحرير يمكن. واحدة تحرير. I want to go home safe, okay? సో ఇక్కడ అద్దె ఈ ఆటోలన్నీ కూడా ఇండియా నుంచే. బజాజ్ చూపిస్తాడు. బజాజ్ అసలు మామూలుగా లేదు, రచ్చ రంబోలా ఉంది. మన ఇండియన్ ఆటోస్ ఇక్కడ ఈజిప్ట్ లో ఎలా పనిచేస్తున్నాయో చూడడానికి ఇది ఒక శాంపిల్ మాట. మనోడైతే అసలు గల్లీలో తిప్పుతున్నాడు, ఎటు తీసుకెళ్తున్నాడు కూడా తెలియదు, ఎవరైనా గుద్దుతాడేమో అనిపిస్తాయి. కానీ ఇదేదో చిన్న మార్కెట్ లా ఉంది. మార్కెట్ లో సందు మాట, ఫుల్ ట్రాఫిక్ ఉంది. కోటి మార్కెట్ లా ఉంది. హలో ఓ మై గాడ్. నుంచి పోలీస్ ఉంటారంట, ఆపేమంటున్నారు. One. యా ఓ ఫోటో. వాట్ ఈస్ యువర్ నేమ్? What's your name? నేమ్ ఇస్మి సకా. اسمه أحمد. మహమ్మా అహ్మద్. ఓకే సార్. అహ్మద్ ఆటో రచ్చ రమ్మలో చేశాడు. هي India. థ్యాంక్ యూ. India. $1. డాలర్. ఐ డోంట్ హ్యావ్ డాలర్స్. నో డాలర్స్. దిస్ ఇస్ గుడ్. యా. సో వీళ్ళందరికీ డాలర్స్ అలవాటు అయిపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఓకే, రైట్ సైడ్. యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డాలర్స్ అలవాటు అయిపోయి ఫర్ సమ్ రీజన్. ఎందుకంటే రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి. డబ్బులు ఇచ్చినా సరే డాలర్ కావాలంటాడు. డాలర్ లేదురా బాబు అని చెప్పాను. సో ఇక్కడ నుంచి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, రైట్ నుంచి వెళ్ళిపో. నేను టర్న్ తీసుకోవడం కావదు, బ్యాక్ వెళ్ళాలి కదా. సో అందుకనే ఇటు నుంచి వెళ్ళిపో రైట్ కి అంటున్నాడు. సో నేను నడుస్తున్నాను. ఒక 2 minutes లో ఉంటుంది అనమాట. వాకింగ్ కూడా అసలు ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే కొత్తగా ఉంది కాబట్టి. నాకు ఎస్పెషల్లీ నాకు యూరోప్ నుంచి సడన్ గా ఇలాంటి ఎక్సైటింగ్ ప్లేస్ లో ట్రావెల్ చేసేసరికి అంత కొత్తగా అనిపిస్తుంది నాకు. ప్రస్తుతం వచ్చిన గవర్నమెంట్ అయితే చాలా ఎకనామికల్ రీఫార్మ్స్ చేద్దామని ట్రై చేస్తారు అనమాట. బట్ ఇక్కడ జనాలకైతే డాలర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి డాలర్ అలవాటు అయిపోయింది. సో వాళ్ళ ఓన్ కరెన్సీ యూజ్ చేయకపోతే అది ఇంకెప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, ఈ కంట్రీ ఎప్పుడు ఇంకా ఎకనామికల్ గా స్ట్రాంగ్ అవుతుంది. సో అంటే రాడికల్ రిఫార్మ్స్ అయితే చేయాలి ఇక్కడ. హార్న్లు అయితే మొత్తం మోగిపోతున్నాయి. నేను సడన్ గా యూకే నుంచి వచ్చాను కాబట్టి అక్కడ అసలు సౌండ్లు ఉండవు. ఇక్కడ డబల్ కాదు అసలు. ఇటువైపు చూస్తా కదా మెట్రో స్టేషన్, సబ్వే కిందకి వెళ్ళాలి. ఇక్కడ కొంతమందిని ఏదైనా అడిగితే నో స్పీక్ ఇంగ్లీష్ అంటారు. సో చాలా మందికి మనం మాట్లాడేది తెలియదు జనరల్ గా. ఆపోజిట్ కనిపిస్తుంది అయితే కైరో క్యాపిటల్ లో వెరీ ఫేమస్ స్క్వేర్. ఏమైనా ప్రొటెస్ట్లు అన్ని కూడా జరగాలంటే ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఎస్పెషల్లీ అరబ్ స్ప్రింగ్ గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేయాలన్నా ఈ స్క్వేర్ లోనే జరుగుతాయి. తహ్రీర్ స్క్వేర్ అనేసి పిలుస్తాము. స్క్వేర్ దగ్గర ఎందుకు మరి ఈరోజు పోలీసు ప్రొటెక్షన్ ఉంది. పీపుల్ ఎవరిని దగ్గరికి క్లోజ్ బై రానివ్వట్లేదు అనమాట. అటువైపు కనిపిస్తారు కదా. ఇక్కడ నుంచి వేరే మార్కెట్ ఉంది, ఫేమస్ మార్కెట్. అటువైపు వెళ్దానికి ట్రై చేస్తాను. అలాగే ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నారు వ్యాన్ లో. మార్నింగ్ ఉబర్ బుక్ చేశాను. అండ్ అలాగే చాలా టాక్సీ సర్వీస్ కూడా ఉన్నారనమాట. మధ్యలో ఆపి చూస్తారు. బట్ నా హోటల్లో ఏం చెప్పారంటే ఆయన, మీరు వేరేది బుక్ చేసుకున్నా గూగుల్ మ్యాప్స్ లో చూస్తుండు లొకేషన్ అని చెప్పారన్నమాట. బేసికలీ ఫస్ట్ బుకింగ్ అయితే ఫెయిల్ అయిందన్నమాట. ఆయన వేరే లొకేషన్ లో వెయిట్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ బుక్ చేయాల్సి వచ్చింది. ఇది కూడా ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు క్యాన్సిల్ చేసినా మనమే పే చేయాలి. 15 ఈజిప్షియన్ పౌండ్స్ పే చేయాలన్నమాట ముందు. ఆయనకి పే చేయాల్సింది ఇంకే పే చేయాలి. సేమ్ మనకి ఉంటాయి కదా ఇండియాలో, సేమ్ అదే స్టోరీ ఇక్కడ కూడా. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? అలీ. అలే. థ్యాంక్ యూ అలే.
శుక్రాన్ అలే శుక్రాన్. ఇక్కడ కైరో అండ్ సరౌండింగ్ ప్లేస్ లో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా షాప్స్ ఉన్నాయి అండ్ సెటప్స్ అయితే మోస్ట్లీ ఇలానే ఉన్నాయి అన్నమాట. టూరిస్టులు ఎక్కువ వస్తారు కాబట్టి ఈ సూవెనీర్ షాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది కింద సబ్వే ఉంది కదా, ఇటువైపు నుంచి వెళ్ళాలి. ఓ ఈయన పాడుతున్నారు, మైక్ అనుకున్నాను నేను అసలు. ఎంట్రన్స్, మార్కెట్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటది? షారుఖ్ ఖాన్ Yeah, yeah. ఇండియా జిందాబాద్ జిందాబాద్ ఇండియా నమస్తే షారుఖ్ ఖాన్. ఇండియాకి షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ అని సావగడుతున్నారు వీళ్ళు. ఈ టైప్ మార్కెట్లు భలే ఉంటాయి అసలు. నార్త్ ఆఫ్రికాలో ఇది నా 3వ కంట్రీ అండ్ ఇంతకు ముందు వెళ్ళిన మొరక్కో అండ్ తునిషియాలో కూడా ఇలాంటి వైబ్రెంట్ మార్కెట్స్ చాలా చూసాను అనమాట. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. షాప్లు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, మంచిగా మాట్లాడి లోపలికి ఇన్వైట్ చేస్తారు అనమాట షాప్ కి. అంటే బేసికలీ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. ఇది చాలా పెద్ద మార్కెట్ అండ్ చాలా పాత మార్కెట్ అనమాట ఇది. మోస్ట్ ఆఫ్ ది షాప్స్లో సెటప్ అయితే ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఐటమ్స్, ఎస్పెషల్లీ ఈజిప్ట్ అండ్ హిస్టారిక్ ఐటమ్స్ అన్ని కూడా అమ్ముతారన్నమాట. మనకి నచ్చినవి కొనుక్కోవచ్చు. ఈ ఓల్డ్ మార్కెట్లో అథెంటిక్ ఈజిప్షియన్ కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ మార్కెట్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయాలి. అండ్ షాప్స్ కూడా చాలా హ్యాపెనింగ్ అండ్ వైబ్రెంట్ ఉంటాయన్నమాట. అండ్ పీపుల్ కూడా వెరీ వెల్కమింగ్ ఉంటారు. ఒక ప్లేస్ లో ఈ క్యాట్ చూసాను, చాలా ఎక్కువ చెప్పారన్నమాట. ఇక్కడ బేరాలు ఆడడం కూడా వెరీ కామన్ అనమాట, ఎందుకంటే ఎక్కువ ప్రైస్ చెప్తారు. ఇది క్యాట్ ఉంది కదా, గాడ్ ఆఫ్ లవ్ అంట, 150 250 చెప్పాడు మనోడు. అడిగితే తగ్గించి 150కి వచ్చారనమాట. క్యాట్ గాడ్ ఆఫ్ లవ్. నా కలెక్షన్ లో ఇంకొక స్మాల్ సూవెనీర్ చిన్నగా ఉంది, ఎందుకంటే పెద్ద తీసుకోవాలని ఉంది కానీ బాగున్నాయి, బట్ లగేజ్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మనోడైతే పెర్ఫ్యూమ్స్ చూపిస్తాను అంటున్నాడు, ఆల్రెడీ వాడు చూపించాడు. Habibi, come to Egypt. శుక్రాన్. జనరల్ గా పెర్ఫ్యూమ్స్ ఎక్కువ స్మెల్ చేస్తే కాఫీ స్మెల్ చేయాలన్నమాట, ఎందుకంటే ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒక 2-3 చేయగానే తర్వాత స్మెల్స్ తెలియవు. నేను ఆల్రెడీ 3 స్మెల్ చేశాను, నాకు తెలియట్లేదు. ఏదైనా చిన్న తీసుకుందాం ట్రై చేస్తాను. Citrus, apple, And lemon. lemon. Okay, I need something like very small like this. How much? 500. That's too much. Oil is high quality. సో ఇక్కడైతే చాలా పెర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు, అవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్. Special bottle like this. What is that? Special bottle like this. What is it exactly? No, it's design Islamic. Islamic design. Yeah. Okay. ఇవన్నీ కూడా ఇస్లామిక్ బాటిల్స్ అంట, అంటే ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి కదా, అలాంటి డిజైన్స్ మనకి గిఫ్ట్ చేయాలంటే పెర్ఫెక్ట్ ఆప్షన్ ఇవన్నీ కూడా. అండ్ నేనైతే ఒకటి సెలెక్ట్ చేశాను, 500. మనోడు బేరాలు ఆడినంటాడు, సో నేనైతే చిన్నదొకటి ఇమ్మని చెప్పాను అనమాట. I'll take that one, small one. Yeah. What's the name? Sagar. Telugu. This one. That's me. peanuts. That's in Tunisia. Subscribe. Okay, I wait your video. See you, bye. ఈ చిన్న పెర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. మనోడు కొంచెం ఎక్కువే తీసుకున్నాడు కానీ స్మెల్ బాగుంది, స్ట్రాంగ్ ఉందన్నమాట, అంటే ఎక్కువసేపు ఉంటుంది. మార్కెట్ అయితే చాలా ఫేమస్ కాబట్టి చాలా యూరోపియన్ అండ్ ఏషియన్ నుంచి చాలా మంది వస్తారన్నమాట. ఆల్ మసాలాస్, రైట్? వాట్ ఈస్ దిస్ వన్? బ్లాక్ డైమండ్. మనం పెప్పర్ అంటాం, బట్ ఇస్ ఇట్ పెప్పర్? రైస్. ఓకే. ఇక్కడ చూడండి, కొబ్బరి పీచు కూడా అమ్మేస్తాడు మసాలాల పక్కన. You like so much spice? And no, just I'm sorry. Thank you very much. I don't have perfume and essential oil. Oh, that's fine. You don't want essential oil? No, that's fine. Thank you. Argan? No, that's fine. Thank you. Hey, namaste. You wanna please? No. So ఇక్కడైతే చాలా మంది ఇన్వైట్ చేసి మాట్లాడతారు. అమ్మాయిలకి అయితే అసలు పండగ, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. India. Welcome. Thank you. No. You know how much you want to have? £5. No, that's fine. I hope you just No. What is your name? Ahmad. Welcome. Have a Nice meeting you. Go have a look at my shop here. No, shukran. Thank you. Good man. మనోడు అసలు ఇండియా మంచి పీపుల్ అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ. శుక్రాన్. ఈ మార్కెట్లో వెరీ ఓల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా, మద్రాసా ఆఫ్ సుల్తాన్ బార్స్ బే అంట. ఇటువైపు అన్ని కూడా టెక్స్టైల్స్ టైప్లో షాప్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళి చూస్తాను. Yes, Indian price here. ఇండియన్ ప్రైస్ అంట. అచ్చా హో ఠీక్ హో. హలో. No, that's fine. మిస్టర్ షారుఖ్ ఖాన్ అంట. ఇక్కడైతే ఒక షాప్లో ఒక ఆయన
ఇందిరాగాంధీ అంట, ఆయనకి అప్పుడు టైంలో గుర్తున్నట్టుంది. ఆల్మోస్ట్ ఒక 100 మంది చెప్పుంటారు హలో ఇండియా అనేసి. Hello, India. హలో ఇప్పుడే చెప్పాను. సో ఇక్కడ మార్కెట్ చాలా ఎక్స్ప్లోర్ చేశాను. ఒక చాయ్ పడాల్సిందే, చాయ్ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, ప్రాబ్లీ ఇక్కడ దొరకొచ్చేమో, మేబీ చూస్తాను. లోపల ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఈజిప్షియన్ టీ ఏదో మనోడే వేస్తాడు. ఫలాఫల్, ఓకే ఓకే. సో ఫలాఫల్ చేస్తాడు. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? Abdulrahman. అబ్దుల్ అహ్మద్. ఇస్మి సఖా. Saka. మర్హబా. Marhaba. చాలా మంది కనిపిస్తారు పాపం, డబ్బులు అడుగుతున్నారు అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అండ్ $1, I don't have dollars. అండ్ మన ఈజిప్షియన్ చాయ్ అయితే వచ్చింది. ఈజిప్షియన్ చాయ్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే మిల్క్ ఉండదు అనమాట, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఈ సందులో ఈ బస్సులు రావడం ఏంటో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. చాలా నేరో ఉందన్నమాట. అటువైపు ఆ రోడ్డు ఉంది కదా, అంటే నేను నడుస్తున్న రోడ్డు కాదు, అటువైపు రోడ్డు మొత్తం ఖాళీ చేసి ఈ డ్రైవర్లు మెచ్చుకోవాలి, అసలు వెరీ స్కిల్ఫుల్ ఉన్నారు అనమాట. టూరిస్ట్ బస్సులా ఉన్నాయి, అటువైపు పెట్టి మార్కెట్ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ షాప్ ఉంది కదా, ఆ షాప్ లోకి దూరిపోయి అనమాట. బస్సు వచ్చింది. అచ్చా హే, థ్యాంక్ యూ, శుక్రాన్ శుక్రాన్. ఇంకో బస్సు వస్తుంది, ఇది రాకముందు వెళ్ళిపోవాలి. ఐ హోప్ ఈ కయోటిక్ మార్కెట్ మీకు నచ్చింది అనుకుంటాను. మన వీడియోలో లాస్ట్ స్టాప్ అయితే నైల్ నది మీద డిన్నర్ క్రూజ్ మాట. మీరు కైరో ఈజిప్ట్ విజిట్ చేస్తే తప్పనిసరిగా చేయాల్సిన యాక్టివిటీ ఇది. అండ్ వెరీ ఎక్సైటింగ్ ట్రెడిషనల్ డాన్సెస్ అన్ని కూడా ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. హలో, ఈజిప్ట్ లో చాలా మంది వెరీ ఫ్రెండ్లీ ఉంటారు అన్నమాట. ఇక్కడ డిన్నర్ క్రూజ్ రైడ్ అయితే అసలు చాలా ఎక్సైటింగ్ ఉంది. డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారన్నమాట. మనం సేమ్ టైము మంచిగా డిన్నర్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో నైల్ క్రూజ్ అయితే నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఎక్కాను. అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత మనం పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. క్రూజ్ మొత్తం కైరో వ్యూస్ అన్ని కూడా కనిపిస్తాయి. పైకి వెళ్ళి చూద్దాం, ఏమైనా మంచి బెటర్ వ్యూస్ కనిపిస్తాయేమో చూద్దాం. ఫుల్ బిజీగా ఉంది. నేను ఎక్కిన క్రూజ్ నేమో ఆండ్రీ అన్నమాట. సో నైల్ క్రూజ్లో అయితే నేను డాక్టర్ అలీని కలిసాను. ఈయనైతే ఇంట్రెస్టింగ్గా ఇంట్రెస్టింగ్గా ఈయనైతే ఇరాక్ అంట. ఇరాక్ అంట.
people. ఈయనైతే డాక్టర్ అంట, They are very nice. ఇరాక్ లో డాక్టర్ అంట. అండ్ Educated, nice. ఇండియాలో చాలా మంది మంచి డాక్టర్స్ ఉన్నారు. You are YouTuber? సారీ, You are YouTuber? ఎస్ నాట్. Little bit. సో Bar. ఈయనైతే మంచిగా మాట్లాడుతారు అనమాట, ఫిజిషియన్ అంట. అండ్ ఇండియాలో డాక్టర్స్ అందరూ మంచిగా ఉంటారు అనేసి చెప్తారు అనమాట. నైస్ మీటింగ్ యూ డాక్టర్ అలీ. ఇక్కడ ఈజిప్ట్లో జనం అసలు పడుకోరు. అండ్ నైల్ రివర్ క్రూజ్ తీసుకున్న తర్వాత బెస్ట్ థింగ్ ఏంటంటే మనం టూర్స్ బుక్ చేస్తే వాళ్ళే పిక్ చేసుకొని డ్రాప్ చేస్తారు. నేను యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది అనమాట, అబౌట్ 20 to 30 minutes లేట్గా వెళ్ళాను. బట్ నాట్ బ్యాడ్, మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ అయితే మిస్ అవ్వలేదు. సో ఇట్ వాజ్ రియలీ గుడ్.